సో ఇప్పుడు ఈ డిసెంబర్ లో కూడా మరొక ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా, వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మేజర్ గా మీరు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇప్పుడైతే ఇంకా మోర్ రిలవెంట్ అండి, ఎందుకంటే మార్కెట్లో వాలటిలిటీ చూస్తున్నారు, స్టాక్ జోలిపోతే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళని చూసేసి మంచి కాదని చెప్పేసి వాళ్ళు తెలిసిన కంపెనీ కొన్ని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దసరా దివాళీ అప్పుడు చూశారు, ఎక్కడ చూసిన షాపింగ్ బీభత్సం ఫెస్టివల్స్ బాగా నడుతున్నాయి, అవి బాగున్నాయి కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ ఐటీసీ హిందుస్థాన్లు ఎవరు కాల్గేట్ ఇవి కొంటారు, అవి 1 year లోలో ఉన్నాయి. అంటే ఇంత మంచిగా జనాలు కొంటున్నా కూడా బయట మంచి ప్రాఫిట్ లో కంపెనీ చేస్తున్నా సరే స్టాక్స్ ఎందుకు పట్టిన వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్టాక్స్ లో పెట్టే వాళ్ళు ఏంటంటే ఈ టైంలో కన్జర్వేటివ్ ఎలా ఉండాలి, ఈ డాడౌన్స్ ని దాటి బయటికి ఎలా రావాలి, ఈ కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఈ రిటైలర్స్ కి అంటే బిజీ లైఫ్ స్టైల్స్ లో ఉన్న వాళ్ళకి అంటే ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ ఈటీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇలాంటి వెబినార్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పెరుగుతుంది, రిస్క్ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది, తక్కువ రిస్క్ తో ఎక్కువ అసెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది. అందుకని వాళ్ళకి ట్రాకింగ్ ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఆన్ చూస్తూ ఉంటారు, ఎలా కొనాలి ఎలా అమ్మాలి కదా. మీరు కంప్లీట్ గా ఏమైనా అసలు మార్కెట్లో ఎక్కడ బీన్ చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ యూజ్ అవుతాయి. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు బట్ సేఫ్టీగా సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఇలా ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అలాంటి వాటి క్వశ్చన్గా నీకు దొరుకుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వెల్త్ మేనేజ్మెంట్ వెల్త్ క్రియేషన్ మీద అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట.